హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. అది మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. నేనైతే ఇలాగా సన్నగా తరుక్కున్న బెండకాయలు అయితే ఇలా తీసుకున్నాను. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టానండి. ఈజీగా బెండకాయల కటింగ్ అనేది మీకు వీడియో తీసి పెట్టాను. 2 నిమిషాల్లోనే మనం ఎన్ని బెండకాయలైనా సరే ఇలాగా కట్ చేసేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఇలాగా కట్ చేసుకున్న బెండకాయలు తీసుకుందాం. దానికి కావాల్సినవి చెప్తున్నాను. కట్ చేసుకుని ఇలా బెండకాయలు తీసుకుందాము. ఇప్పుడు జీలకర్ర, తాలింపులు, చిన్నెల్లుల్లిపాయ, మన మిర్చి, ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాము. కొంచెం కరివేపాకు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకుందాం. నేను అన్నీ ఎక్కువ సిల్వర్లోనే వండుతానండి. సిల్వర్ లేదా ఐరన్ దాంట్లోనే వండుతాను. ఇగోండి, ఫ్రై కదండి, కొంచెం నూనె అయితే ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడు నూనె వేడెక్కాక చిన్నెల్లుల్లిపాయ తాలింపులు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, నూనె వేడెక్కింది కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చెనగపప్పు, సాయిపప్పు, జీలకర్ర కొంచెం నేను ఎక్కువగానే వేసుకుంటానండి. అన్ని కూరల్లో కూడా నేను జీలకర్ర అయితే ఎక్కువ వేసుకుంటాను. కరివేపాకు చూసారా, చక్కగా వేగిపోయింది కదా, చిటిపట్లు ఆడుతుంది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. బెండకాయ అయితే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినాలండి. దీని బెండకాయలో బాగా జిగురు అనేది ఉంటుంది కదా, అది మోకాలకి చాలా మంచిది. పిల్లలకి జ్ఞాపక శక్తికి కూడా బెండకాయ బాగా ఉంటుందండి. చాలా మంచిది బెండకాయ అయితే. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని ఒకసారి కింద నుంచి పైకి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఏంటి సాల్ట్ పింక్ కలర్లో అనిపిస్తుంది అనుకుంటున్నారు కదండి, నేనైతే రాక్ సాల్ట్ వాడతానండి. ఈ రాక్ సాల్ట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈసారి మీకు కంపల్సరీ రాక్ సాల్ట్ కోసం ఒక వీడియో తీసి చూపిస్తానండి. ఇలా చక్కగా కలిపేసి పెట్టుకొని చిన్న మంట మీద అయితే శుభ్రంగా మగ్గ పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటాను. ఇప్పుడు మూత అయితే తీసుకొని చూసుకుందాం, ఒకసారి కలుపుదాం. చూసారు కదా, చక్కగా మగ్గుతుంది. ఇప్పుడైతే ఇంకా నేనైతే మూత పెట్టుకోనండి. మూత పెట్టుకోకుండా ఇలా మగ్గ పెట్టుకున్నాను. మళ్ళీ జిగురు ఎక్కువగా ఉంటుంది. ఇలా చిన్న మంట మీద మగ్గ పెట్టుకుంటే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఇంకోండి, మనకు చూసారా, చక్కగా మగ్గిపోయింది కదా. మనమైతే కారం వేసుకున్నాం. 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నామండి. శుభ్రంగా కలిపేసుకున్నాం. కారం కూడా చక్కగా కూరకు మొత్తం పట్టేసి ఇంకా కొంచెం మగ్గితే మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఇదండి, చూసారా, చక్కగా కారం కూడా వేసుకున్నాం కదా. ఇది ఇలా కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అంతేనండి, మన టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇలాగా బెండకాయ ఫ్రై చేసి
వారంలో కనీసం ఒక 2 డేస్ అయినా పెడుతూ ఉండాలి. పులుసు పరంగానో ఫ్రై పరంగానో ఏదో రకంగా. మరి ఇలా కొంచెం వేపుకుంటే సరిపోయేది. మరీ డీప్ ఫ్రై చేసి ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుంటే అది ఇంకా మనం చూడడానికి బాగుంటుంది, పొడి పొడిలాడుతూ బాగుంటుంది తినడానికి కూడా. కానీ దాంట్లో అయితే ఎక్కువ బలం అయితే ఉండదండి. ఇలా చక్కగా చేసుకొని ఇలాగా ముద్ద కూర కింద ఉంటుంది ఈ ఫ్రై కూర అయితే. ఇది చక్కగా బెండకాయ చాలా జిగురు శాతంగా ఎక్కువ కదండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలాంటి కూరలు తింటూ ఉండాలి. ఓకేనా? ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.